మనిషి పాపము పరిహరించబడట్లా. మానవుని హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు మారట్లేదు. ఎవరికి ఉన్న సిద్ధాంతాన్ని వారే కొనసాగిస్తూ ఉన్నారు కానీ విడిచిపెట్టడం లేదు, ఆశ్రయించుకోవటం లేదు, వాటికి దూరంగా బ్రతకటం లేదు. కారణం కొన్ని రోజులు మాత్రమే దీక్ష మనం అర్పించిన బలులు అవి తప్పబడుతూ ఉన్నాయి, అడగబడటల్లా. చాలా మంది, లక్షల మంది విశ్వాసులు యేసు రక్తం లేకుండానే బతికిపోతున్నారండి. నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుణ్ణి సేవించాలి, శుద్ధీకరించబడాలి యేసు క్రీస్తు రక్తము చేత. ఎప్పుడైతే శుద్ధీకరించబడినటువంటి వారిగా ఉంటారో వారి అనుభవాలు ఆత్మీయంగా మలసబడతాయి. కొట్టు సబ్బట్లు గట్టిగా. ఎడ్ల రక్తమో కోడెల రక్తమో అవసరం లేదు, బలి అర్పించాల్సిన అవసరమో లేదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కసారి ఆ కలువరి గిరిలో బలి అయ్యారు. కొట్టు సబ్బట్లు గట్టిగా. ఆయన చేసిన పుణ్యకార్యము మన జీవితాలను ఏం చేసిందని పునీతునిగా చేసింది.